సో ఇప్పుడు మన టాపిక్ ఇన్కంప్లీట్ ఫిగర్స్. ఇన్కంప్లీట్ ఫిగర్స్ అంటే ఏంటంటే మీకు క్వశ్చన్లో ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ ఒక రెక్టాంగిల్ షేప్లో కానీ ఒక స్క్వేర్ షేప్లో కానీ ఉంటుంది. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏదో ఒక 3 ప్లేసెస్లో ఫిగర్ని కంప్లీట్ చేసి ఒక్క ప్లేస్లో మాత్రం క్వశ్చన్ మార్క్ని వదిలేస్తారు. అంటే ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏమొస్తుంది అని చెప్పాలి. అందుకే ఇది క్వశ్చన్ మార్క్ ఒక పార్ట్ ఆగిపోతుంది కాబట్టి ఇన్కంప్లీట్ ఫిగర్స్ అని చెప్తారు. సో మరి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం గెస్ చేసి ఆ ఆన్సర్ ఎక్కడుంది అని లొకేట్ చేయాలి. రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి అంటే మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్ కాన్సెప్ట్ని తీసుకొని దీన్ని చేయాలి. ఇది అబ్జర్వ్ చేయండి. ఈ బాక్స్కి ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి గమనించండి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ చిన్న రెక్టాంగిల్ రైట్ సైడ్ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ లైన్ ఇప్పుడు రైట్ సైడ్కి కనిపిస్తుంది. అంటే ఈ బాక్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ అదనమాట. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సిమిలారిటీ ఏంటి అని గమనిస్తే టాప్ లెఫ్ట్లో ఉన్న ఈ రెక్టాంగులర్ పీస్ బాటమ్ లెఫ్ట్లోకి వచ్చేసింది. అంటే టాప్ ఉన్నది కాస్త బాటమ్ అయిపోయింది. సో ఇక్కడున్న ఈ డయాగ్నల్ కూడా రివర్స్ సైడ్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమైనట్టు ఈ 2 బాక్సెస్కి మధ్యలో మిర్రర్ ఇమేజ్ అయింది, ఈ రెండింటికి మధ్యలో వాటర్ ఇమేజ్ అయింది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇది మీ ఇష్టం. మీరు దీని నుంచి వాటర్ ఇమేజ్ కన్నా రావచ్చు, లేదా దీని నుంచి మిర్రర్ ఇమేజ్ అయినా చేయొచ్చు. ఏదో ఒకటి చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఎవరి అంటే ఒకరికి వాటర్ ఇమేజ్ సింపుల్గా ఉంటుంది, ఒకరికి మిర్రర్ ఇమేజ్ ఈజీగా ఉంటుంది. ఎవరి కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీని నుంచి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేసేద్దాం. సో దీని మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, లెఫ్ట్ కార్నర్లో ఉన్న ఈ రెక్టాంగిల్ ఎక్కడికి వెళ్ళాలి, రైట్ కార్నర్లోకి వెళ్ళాలి. సో ఈ డయాగ్నల్ కాస్త ఈ డయాగ్నల్గా మారిపోవాలి. అంటే మన ఆన్సర్ ఇది. సో ఈ ప్రకారం ఏ బాక్స్లో అయితే ఉంటుందో అది మన ఆన్సర్ అని చెప్తాం. సో ఆన్సర్ ఎక్కడుంది గమనించండి. ఈ షేప్ మీకు ఎక్కడుంది, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో ఈ షేప్ ఎక్కడుంది క్లియర్గా అంటే ఆప్షన్ నెంబర్ సి. సో ఆ విధంగా మిర్రర్ ఇమేజ్ అయినా చేయొచ్చు, లేదా వాటర్ ఇమేజ్ అయినా చేయొచ్చు. మీ కన్వీనియన్స్ ఎలా ఉంటే అలా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us see the ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ బ్లాంక్ వదిలేశారు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి వాటర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కర్వ్ పైన ఉంది, ఇక్కడ కిందకు వచ్చేసింది. సో కాబట్టి ఇది వాటర్ ఇమేజ్ అని చెప్పచ్చు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మిర్రర్ ఇమేజ్ జరుగుతుంది. ఎందుకంటే మనం అనుకున్నాం బ్రాకెట్స్ ఇలా ఉంటాయి అని. సో ఇక్కడ ఈ బ్రాకెట్ ఉంది, ఇటువైపు ఏమైందంటే ఈ బ్రాకెట్ వచ్చేసింది. అంటే ఈ రెండింటిని మనం మిర్రర్ ఇమేజ్ అని అనుకోవచ్చు. సో కాబట్టి మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేయొచ్చు. సో ఇక్కడ దీనికి నేను మిర్రర్ ఇమేజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో ఈ లైన్ హారిజాంటల్ లైన్ ఉంది, ఆ లైన్ అలాగే డ్రా చేసేద్దాం. సో ఇక్కడ ఇప్పుడే అనుకున్నాం ఈ బ్రేస్ ఉంది, ఈ బ్రాకెట్ ఉంది. సో మనకి మిర్రర్ ఇమేజ్లో ఆపోజిట్ సైడ్ బ్రాకెట్ రావాలి. సో కాబట్టి ఆపోజిట్ సైడ్ బ్రాకెట్ అలా వస్తుంది. సో ఇది హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్స్ ఏ ఇమేజ్లో కూడా మారవని మనం అనుకున్నాం కాబట్టి ఆ వర్టికల్ లైన్ అలాగే వస్తుంది. సో ఆ విధంగా ఉన్న ఆన్సర్ ఏంటి అనేది చూసి మనం ఆన్సర్ చెప్పేస్తాం. సో ఆ విధంగా ఉన్న ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ 2. సో అంటే మన మెయిన్ బేస్ కాన్సెప్ట్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. ఆ రెండింటిని బేస్ చేసుకునే మనం ఈ చాప్టర్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మనకి ప్రాబ్లం క్వశ్చన్స్ వచ్చేసాయి. మనకి క్వశ్చన్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం 1 by 1 చేసుకుంటూ వచ్చేద్దాం. సో ఇప్పుడు ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. దీని నుంచి వాటర్ ఇమేజ్ అన్నా చేయొచ్చు, దీని నుంచి మిర్రర్ ఇమేజ్ అన్నా చేయొచ్చు. మన కన్వీనియన్స్ ఎలా ఉంటే అలా. సో మిర్రర్ ఇమేజ్ జనరల్గా మనం ఈజీగా ఉంది అనుకుంటాం కాబట్టి ఇది మిర్రర్ ఇమేజ్ చేద్దాం. సో ఇది ఈ క్రాస్కి ఒకటి వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఇంటూ సింబల్ ఉంది. సో ఆ ఇంటూ సింబల్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి. సో అది దాని మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది. సో కాబట్టి ఆ విధమైన ఆన్సర్ ఎక్కడుంది అని మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ నెంబర్ 1లో క్లియర్గా కనిపిస్తుంది. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా ఒక ప్లేస్ మిగిలిపోయింది. సో ఈ 4 లైన్స్ డైమండ్ షేప్, 1 లైన్, 2 లైన్, T లైన్స్ ఇక్కడ ఆగిపోయింది. సో దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసాం. అంటే ఈ డైమండ్ అనేది ఇప్పుడు క్లోజ్ అయింది. నెక్స్ట్ దాని మధ్యలో ఇలా ఉందన్నమాట బ్లాక్, అలా కట్ చేశారు. సో ఇక్కడ ఇదొకటి ఈ విధంగా క్లోజ్ చేసి వదిలేశారు. సో ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి, బాక్స్ని
ఇలా 2 లైన్స్ డ్రా చేయాలి. సో కాబట్టి ఇలా లైన్ని డ్రా చేస్తాం. సో ప్రతి దాంట్లో ఇక్కడ ఒక ఇంటూ ఉంది, ఇక్కడ ఒక ఇంటూ ఉంది, ఇక్కడ ఒక ఇంటూ ఉంది. సో మనం కూడా ఇక్కడ ఇంటూని ప్లేస్ చేస్తాం. సో ఇలా ఉండాలి మన ఆన్సర్. అలా ఉన్న ఆన్సర్ ఏముంది అనేది చూసి ఆన్సర్ పెడతాం. ఇక్కడ ఇంటూతో పాటు ఎక్స్ట్రా లైన్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా ఇంటూతో పాటు ఎక్స్ట్రా లైన్ పైకి పోతుంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా ఇంటూతో పాటు ఎక్స్ట్రా లైన్ కనిపిస్తుంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో సర్కిల్లో ఒక భాగం మిగిలిపోయింది. అంటే ఈ సర్కిల్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తాం ఫస్ట్. సో అలా కంప్లీట్ చేస్తే ఈ షేప్లో ఉన్న ఫిగర్స్ ఏంటి అంటే ఈ 2, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏ పార్ట్లో తీసుకున్నా కానీ ఒక యారో మాత్రమే ఉంది, కానీ ఎక్స్ట్రా ఫిగర్స్ ఏమి లేవు. కానీ ఇక్కడ యారోతో పాటు ఎక్స్ట్రాగా ఒక యాంగిల్ కూడా చేస్తుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. సో ఇక్కడ చూడండి, ఇంటూ ఇంటూ ఇంటూ, ఇక్కడ కూడా ఇంటూ. సో ఇంటూ ఉన్నవే ఆన్సర్స్ అవుతాయి. ఇక్కడ ఇంటూ లేదు, ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా ఇంటూ లేదు, ఆన్సర్స్ కాదు. ఈ 2 ఆన్సర్స్ అవుతాయి. అయితే ఈ ఇంటూ పెట్టిన తర్వాత ఈ బాక్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ పైన కింద అన్ని చోట్ల మనకి లైన్లు కనిపిస్తున్నాయి. ఇలా లైన్స్ ఉండాలి. అలా లైన్స్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆ లైన్స్ లేవు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ చివరి లైన్కి ఒక లైన్ వచ్చింది. ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేద్దాం. తర్వాత ఈ లైన్ కూడా ఒక లైన్ వచ్చింది, అంటే దీనికి కూడా మనం ఒక లైన్ పెట్టేద్దాం. మధ్యలో ఒక ఏ వచ్చింది, ఏ. సో ఇక్కడ కూడా మనం ఒక ఏని డ్రా చేద్దాం. ఏని డ్రా చేసిన తర్వాత 2 లైన్స్ ఇలా వచ్చాయి, అంటే ఇది మిర్రర్ ఇమేజ్ కాబట్టి 2 లైన్స్ ఇలా రావాలి. సో ఆ షేప్లో ఉన్నది అంటే ఇలా వచ్చి మధ్యలో ఒక ఏ ఉంటూ ఇలా రావాలి. ఆ షేప్లో ఉన్న ఆన్సర్ ఏంటి అనేది చూసి మనం దాన్ని ఆన్సర్గా గుర్తించాలి. ఆన్సర్ ఏమవుతుంది? ఉన్న వాటిలో ద నియరెస్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్, సో ఇక్కడ ఉన్న వాటిలో ఏది రైట్ ఆన్సర్ అవ్వచ్చు అంటే, ఫస్ట్ మనకి ఈ లైన్ ఇలా ఉంది కాబట్టి దాని మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే ఇలా పైన ఉండాలి. అలా పైన ఉన్న లైన్స్ అంటే పైన ఉన్నవి ఏదైతే ఆప్షన్స్లో ఉంటాయో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో పైన ఏమున్నాయి? ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇది ఈ పైన లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఇదన్నమాట. ఇది అయిన తర్వాత ఈ లైన్కి ఆపోజిట్ ఇలా, సో ఆ లైన్కి ఆపోజిట్ ఇలా, సో అండ్ దెన్ ఇలా. సో దిస్ విల్ బి ది రైట్ ఆన్సర్. సో ఆ విధంగా మనం పూర్తిగా చూడాల్సిన అవసరం లేదు, ఒక్క లైన్తో కూడా దీన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 10, సర్కిల్ని కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని, ఇది ఎండ్ అనుకోండి, ఇది స్టార్ట్ అనుకోండి. సో ఎండ్ స్టార్ట్, ఈ స్టార్ట్ పక్కన మళ్ళీ ఎండ్ స్టార్ట్, మళ్ళీ స్టార్ట్ పక్కన ఎండ్ స్టార్ట్. ఇప్పుడు ఎండ్ స్టార్ట్ పక్కన ఏముండాలి? ఎండ్ ఇలా వచ్చి స్టార్ట్, ఇలా ఉండాలి లీఫ్. సో అలా లీఫ్ ఉన్న ఫిగర్స్ ఏమున్నాయంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ఓకే, ఇది రాంగ్. ఈ 2 కాదు, ఏ అండ్ సి మన ఆన్సర్స్ అవ్వచ్చు. అయితే 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి ఏది దగ్గరగా ఉన్న ఆన్సర్ అని మనం అనుకోవాలి. ఒకసారి క్వశ్చన్లోకి వద్దాం. ఈ లైన్కి ఆకుకి మధ్యలో కొంత గ్యాప్ ఉంది, ఈ లైన్కి గ్యాప్ ఉంది, ఈ లైన్కి గ్యాప్ ఉంది. సో ఇక్కడ కూడా గ్యాప్ ఉండాలి, కానీ ఇక్కడ చూసినట్లయితే గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది, కాబట్టి ఇది రాంగ్ అనుకుందాం, ఇది కరెక్ట్ అని చెప్తాం. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత దీనికి మిర్రర్ ఇమేజ్ అన్నా చేయొచ్చు, దీనికి వాటర్ ఇమేజ్ అన్నా చేయొచ్చు. మనం మిర్రర్ ఇమేజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మిర్రర్ ఇమేజ్ చేస్తాం. ఈ హారిజాంటల్ లైన్ క్లోజ్ అయిపోతుంది, ఈ డయాగ్నల్కి ఆపోజిట్ ఈ డయాగ్నల్, ఈ డయాగ్నల్కి ఆపోజిట్ ఆ డయాగ్నల్, అంటే మన ఆన్సర్ ఇది. సో ఇలా ఉన్న ఆన్సర్ ఏంటి అనేది చూసి అది ఎక్కడుందో దాని ఆన్సర్ పెడతాం. సో ఇలా ఉన్నది ఎక్కడుంది మనకి? ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో ఇక్కడ ఒక మళ్ళీ సర్కిల్ మనం కంప్లీట్ చేయాలి. సో సర్కిల్ని కంప్లీట్ చేస్తాం. ఈ షేప్లో ఉన్న ఆన్సర్సే మనకి 2 ఉన్నాయి, ఇది ఆన్సర్ కాదు, ఇది కాదు. సో ఇక్కడ మనకి ఈ 2కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే ఈ యాంగిల్, ఈ ట్రయాంగిల్ అనేది క్లియర్గా రైట్ యాంగిల్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది, కానీ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అంటే ఈ లైన్కి సగం, ఈ లైన్కి సగంలోనే ఆగింది, కానీ ఇక్కడ మాత్రం ఈ హైపోటెనస్ చివరి దాకా వచ్చేసింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ ప్లేసెస్లో ఎలా జరుగుతుంది. ఈ లైన్ నుంచి చివరి దాకా వెళ్ళింది, ఈ లైన్ నుంచి చివరి దాకా వెళ్ళింది, ఈ లైన్ నుంచి కూడా చివరి దాకా వెళ్ళింది. సో కాబట్టి మనకి ఇప్పుడు ట్రయాంగిల్ కూడా ఏముండాలి?
ఇక్కడ నుంచి చివరి దాకా రావాలి. చివరి దాకా వచ్చింది ఆప్షన్ 2, ఇది కాదు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అని చెప్తాం. నెక్స్ట్, సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉండాలి. సో స్క్వేర్ ఉన్నవే మనకి ఆన్సర్స్ అవుతాయి. సో ఇది డైమండ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇది డైమండ్ ఉంది, ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ స్ప్రింగ్ సిస్టమ్ చూడండి. స్ప్రింగ్ ఏ షేప్లో ఉంది? ఎక్స్ షేప్లో ఉంది. సో ఇక్కడ కూడా ఎక్స్ షేప్లో ఉంది. సో కాబట్టి ఆన్సర్లో కూడా ఎక్స్ షేప్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ లేదు, ఇది కాదు, ఆన్సర్ 4. నెక్స్ట్, సో ఇక్కడ వాళ్ళే కంప్లీట్ చేశారు. సో మధ్యలో ఉన్న ఫిగర్ని మాత్రం మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మధ్యలో ఏముండాలి? ఈ ఎక్స్ కంప్లీట్ అవ్వాలి అంటే ఒక లైన్ అలా ఉండాలి. ఈ డైమండ్ షేప్ కంప్లీట్ అవ్వాలంటే ఇలా ఉండాలి. తర్వాత ఈ లైన్ ఇక్కడ కంప్లీట్ అయింది కాబట్టి ఇది ఇలా ఉండాలి. సో అలా ఉన్న ఆన్సర్స్ ఏమున్నాయనేది చూద్దాం. సో ఈ లైన్ ఎక్స్ ఇలా. సో అలాంటి ఆన్సర్స్ ఏమున్నాయి చూడండి. ఆప్షన్ నెంబర్ 2. సో ఇక్కడ ఇది కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసేస్తే అన్నీ అదే షేప్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి సగం ఉంది. సో ఆ సగాన్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ ఒక బాల్, ఇక్కడ ఒక హాఫ్ రావాలి, ఇక్కడ ఒక హాఫ్ రావాలి. సో అలా 2 హాఫ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది చూసి ఆన్సర్ని పెట్టాలి. సో ఇక్కడ 2 హాఫ్స్ లేవు, ఇక్కడ 2 హాఫ్స్ లేవు, ఇక్కడ లేవు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ 2 ట్రయాంగిల్, అవి రెండు ట్రయాంగిల్స్. సో ఇక్కడ కూడా ఏముండాలి? ఇది సర్కిల్ కాబట్టి ఇక్కడ కూడా సర్కిల్. సో సర్కిల్ అంటే ఆప్షన్ 1. నెక్స్ట్, సో కంప్లీట్ చేద్దాం. ఈ 2 అబ్జర్వ్ చేయండి, లోపల ఉన్నవి ఇవి 2 బ్లాక్, ఇది వైట్ కాబట్టి ఇక్కడ కూడా ఏముండాలి? వైట్ బాక్స్ ఉండాలి. సో వైట్ బాక్స్ లెఫ్ట్ కార్నర్లో టాప్ సైడ్, రైట్ కార్నర్లో వైట్ బాక్స్ ఉండాలి. అంటే మన ఆన్సర్ ఎలా ఉండాలంటే ఇక్కడ వైట్ బాక్స్తో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ అసలు బాక్సే లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ బ్లాక్ బాక్స్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఈ బాక్స్ అనేది ఈ రెక్టాంగిల్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళకూడదు, అది రాంగ్ ఆన్సర్. సో ఇది కరెక్ట్గా ఉన్నది ఎక్కడంటే ఆప్షన్ నెంబర్ 4. 18. సో మళ్ళీ సర్కిల్ని మనం కంప్లీట్ చేస్తే ఇలా ఉండాలి. సో ఇది కాదు, అంటే మనకి ఇలాంటి షేప్ ఉండాలి, అక్కడ లేదు. సో ఇది ఆన్సర్ కాదు. సో ఇది ఆన్సర్ కాదు. ఉన్నది ఒక్కటే ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ సి. సో ఆ లోపల ఫిగర్ కూడా మనం డ్రా చేస్తే ఇక్కడ ఈ సర్కిల్ని కూడా కంప్లీట్ చేసి ఈ ఎక్స్కి ఇంటూ చేయాలి. అంటే ఇది ఈ షేప్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎం, ఇది డబ్ల్యూ, ఇక్కడ కూడా ఒక డబ్ల్యూ. సో డబ్ల్యూ సరిపోయింది. రైట్. నెక్స్ట్, ఇది మీకు ఈజీగా కనిపిస్తుంది. 3 పెట్టెల్లో ఒకటే షేప్డ్ ఫిగర్ ఉంది. సో ఇక్కడ కూడా అదే షేప్లో ఉన్న ఆన్సరే రావాలి. అదే షేప్లో ఉన్న ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఏ. నెక్స్ట్, సో ఇక్కడ కూడా ఇక్కడ ట్రయాంగిల్స్ చూడాలి మనం, ఎందుకంటే ఈ షేప్ మనకి ట్రయాంగిల్ షేప్ మిగిలింది కాబట్టి ట్రయాంగిల్ షేప్ ఏముంది అనేది చూసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే అక్కడ ఆన్సర్ వస్తుంది. గమనించండి, ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది కాబట్టి దాని మిర్రర్ ఇమేజ్ ఇలా ఉండాలి. అంటే దాని మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తే ట్రయాంగిల్ ఎలా మారుతుంది? ఈ షేప్లో ఒక ట్రయాంగిల్ మారిపోతుంది. ఈ మధ్యలో ఒక లైన్ ఉందా? ఆ మధ్యలో లైన్ని ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ పెంటగన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇలా పెంటగన్ ఉండాలి. సో అలా ఉన్న ఆన్సర్స్ ఏమున్నాయి అనేది చూసి మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. సో ఇలా ఉన్న ఆన్సర్స్ ఇది కాదు, ఇది కాదు, ఈ 2. అయితే ఈ రెండిట్లో కూడా పెంటగన్ వచ్చిన తర్వాత ఇంకేముంది ఎక్స్ట్రా? ఇక్కడ ఒక లైన్ ఇలా వచ్చింది, ఇక్కడ ఒక లైన్ వచ్చింది, అంతే, ఇంకేం లేదు. ఇలా ఉండాలి, అదే మన ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా ఉన్న ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. సో వాళ్ళే మనకి అవుట్లైన్ ఇచ్చేశారు, ఈ అవుట్లైన్ ఇలా ఉండాలని. సో మరి దాన్ని మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అన్నా చేయొచ్చు, దీన్ని మిర్రర్ ఇమేజ్ చేయొచ్చు. దీన్ని మిర్రర్ ఇమేజ్ చేస్తే ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోవాలి, తర్వాత ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోవాలి, తర్వాత ఈ గ్యాప్ అనేది కూడా ఫిల్ అయిపోవాలి. అంటే మన ఆన్సర్ ఇక్కడ ఒక కర్వ్ ఉండాలి, ఇక్కడ ఒక కర్వ్ ఉండాలి, ఇక్కడ ఒక కర్వ్ ఉండాలి. సో 3 కర్వ్స్ ఉండాలి. ఇక్కడ 3 కర్వ్స్ ఉన్నాయి కానీ ఈ మధ్యలో ఎక్స్ట్రా లైన్ వచ్చింది, అది తప్పు. సో ఇక్కడ 3 కర్వ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కర్వ్స్తో పాటు లైన్ ఉంది, ఇక్కడ కూడా లైన్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఇది అబ్జర్వ్ చేయండి బాగా. మధ్యలో ఉన్న సర్కిల్ వైట్ కలర్, వైట్ కలర్, వైట్ కలర్. ఆన్సర్లో కూడా ఏముండాలి? వైట్ కలర్. సో ఈ 2 వైటే, ఇది కాదు, ఇది కూడా కాదు. ఎందుకంటే వైటే ఉండాలి, మధ్యలో ఒక ఇంటూ ఉంది, ఉండకూడదు.
నెక్స్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇవి బయటవన్నీ ఇంటూలు సరిపోయినాయి. ఇప్పుడు చూడాల్సింది ట్రయాంగిల్ షేప్. సో ట్రయాంగిల్ షేప్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఇది మీరు గమనిస్తే ప్లస్ ఆకారంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది చూడండి. ఇది ఎలా ఉంది? ఇంటూ ఆకారంగా ఉంది. అంటే ప్లస్ రావాలా ఇంటూ రావాలా? చూడండి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ప్లస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఇంటూ. ఇప్పుడు ఏం రావాలి? క్లియర్గా ఈ రెండు ఇంటూలు అయినప్పుడు ఈ రెండు ఏమవ్వాలి? ప్లస్. ప్లస్ షేప్లో ఉన్న ఆన్సర్ ఏంటంటే ఏ. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ కార్నర్లో మనం కంప్లీట్ చేయాలి. ఈ కార్నర్లో అంటే ఇలా వస్తుంది లైన్. సో అలా ఉన్న లైన్స్ ఏమున్నాయంటే ఇది కాదు, ఇది అసలు కాదు, ఎందుకంటే రెండు లైన్స్ ఉన్నాయి అక్కడ, ఈ రెండు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3 ప్లేసెస్లో ట్రయాంగిల్ ఉంది. సో రావాల్సిన ట్రయాంగిల్ ఎక్కడ? ఇంకా ఇది ఒక్కటే, ఒక్క ట్రయాంగిల్ వస్తే అది ఫిల్ అయిపోద్ది. అంతేగాని ఈ ఆప్షన్లో 2 ట్రయాంగిల్స్ ఉంది, 2 రాదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ట్రయాంగిల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 భాగాలు బ్లాక్ కలర్ వచ్చేసింది. సో ఒక్క భాగం మాత్రం బ్లాక్ కలర్ రావాలి, అది అక్కడ రావాలి. సో అక్కడ ఉన్నది అక్కడంటే ఈ బాక్స్లో కింద భాగంలో బ్లాక్ ఉండాలి. కానీ ఇక్కడ పైన ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇది పైన ఉంది, ఆన్సర్ కాదు. ఇది కింద ఉంది, ఇది కింద ఉంది, రైట్. ఈ రెండిటికి ఏం అంటే సిమిలారిటీ ఏముంది అని చూస్తే ఈ లైను డాట్ దూరంగా ఉన్నాయి, ఇక్కడ లైను డాట్ దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా అది చూద్దాం. ఇక్కడ 2 పక్క పక్కనే ఉన్నాయి, ఇక్కడ 2 పక్కనే ఉన్నాయి, ఇక్కడ 2 పక్కనే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్లో కూడా ఎలా ఉండాలి? 2 పక్కనే ఉండాలి. సో ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈస్, సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేద్దాం. అంటే ఈ షేపుల్లో మీకు ఆన్సర్ ఉండాలి. ఆ షేప్లో ఉన్న ఆన్సర్ ఇది కాదు, సో ఇది కూడా కాదు. ఈ 2 ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ లైన్ వచ్చింది, అలాగే ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్. సో మనకి ఇంటూ షేప్ కంప్లీట్ అవ్వడానికి అది అలా ఆన్సర్ ఉండాలి. అలా ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ బి. ఆన్సర్ ఏమవుతుంది అంటే అలాంటి షేప్ ఎక్కడుంది అని మనం కానీ గమనించినట్లయితే సో ఆన్సర్ బి అయినా ఉండొచ్చు, ఆన్సర్ సి అయినా ఉండొచ్చు. ఈ 2 ఒకటే. ఈ రెండిట్లో మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పలేము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 1-2 మిస్టేక్స్ సాధారణంగా ఉంటాయి. మనం జస్ట్ ఎగ్జామ్ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోకండి. నెక్స్ట్, సో ఇక్కడ దీన్ని చూసాం. ఇప్పుడు ఈ డైమండ్ని మనం కంప్లీట్ చేయాలంటే అలాంటి ఒక షేప్ ఉండాలి. అంటే ఆ డైమండ్ షేప్ అంటే కిందంతా వేకెంట్ వైట్ ఉండాలి, అది ఏవి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, కాబట్టి ఇక్కడ కూడా వైట్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఫిగర్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఇది కూడా వైట్ లేదు, ఆన్సర్ కాదు. ఇది వైట్ ఉంది, ఆన్సర్ అవ్వచ్చు. ఇది వైట్ లేదు, ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, సో ముందు ఈ సర్కిల్ కంప్లీట్ చేద్దాం. సో ఇది కంప్లీట్ అయింది, ఇది కూడా కంప్లీట్ అయింది. సో 2 సర్కిల్స్ కంప్లీట్ అయింది. ఎక్కడ? అది ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఈ లెఫ్ట్ టాప్లో ఉండాలి ఇలా. సో ఇది రైట్ టాప్లో ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇది అసలు సంబంధమే లేని షేప్, ఇది కూడా సంబంధం లేదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. చూద్దాం. సో ఈ బాక్స్ని కంప్లీట్ చేసేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఈ బాక్స్లో ఏమవుతుంది అని మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం అనుకున్నాం దీనికి ఇది మిర్రర్ ఇమేజ్, దీనికి ఇది వాటర్ ఇమేజ్ అని. ఈ క్వశ్చన్లో ఆ రూల్ అనేది ఫెయిల్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, దీనికి ఇది వాటర్ ఇమేజ్ అయితే ఏమై ఉండాలి? ఈ పైన ఉన్న కరువు కాస్త ఎక్కడికి రావాలి? కిందకి రావాలి. వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది దానికి వాటర్ ఇమేజ్ లాగా చేసే అవకాశం లేదు. పోనీ దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ అనుకుందామా? అనుకుంటే ఏమవ్వాలి? ఇక్కడున్న ఈ సర్కిల్ ఎక్కడికి రావాలి? అటువైపు ఇక్కడ రావాలి, అంతేకాని అది కిందకి వెళ్ళకూడదు. సో కాబట్టి మిర్రర్ ఇమేజ్ లేదు, వాటర్ ఇమేజ్ కూడా లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఈ రెండిటికి వాటర్ ఇమేజ్ ఉంది అని మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు రావాలా డౌట్ అంటే ఇక్కడ అప్ సైడ్ ఉన్న ఈ కర్వ్ ఇక్కడ ఎక్కడికి వచ్చిందంటే డౌన్ సైడ్కి కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 ఆ 2 కాకుండా ఈ 2 ఏమవుతున్నాయంటే వాటర్ ఇమేజ్ అని చెప్పాలి. సో కాబట్టి మనం ఇప్పుడు దీనికి కూడా ఏం చేయాలి? ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్కి వాటర్ ఇమేజ్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటర్ ఇమేజ్ అంటే ఏమవుతుంది? ఇక్కడ టాప్లో ఉన్న ఈ కర్వ్ ఏమవ్వాలి? బాటంకి రావాలి. వచ్చిన తర్వాత అలా బాటమ్ సైడ్ ఉన్న కర్వ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇది కాదు, మిగతావన్నీ ఆన్సర్సే. అయితే ఇక్కడ చూడండి, ఏ బాక్స్లో కూడా కర్వ్తో పాటు ఒక్క లైన్ మాత్రమే ఉంది, ఇంక 2-3 లైన్స్ లేవు. కానీ ఇక్కడ చూడండి, కర్వ్తో పాటు ఒక లైన్, 2 లైన్లు, 3 లైన్లు. సో ఇన్ని లైన్స్ లేవు కాబట్టి అది కూడా ఆన్సర్ కాదు.
సో మనకి ఈ రెండే మనకి ఆన్సర్స్గా ఉండొచ్చు. మరి ఈ లైన్ ఇటువైపు ఉండాలా ఇటువైపు ఉండాలా? వెరీ క్లియర్, చూడండి ఇది ఒక ఇంటూ షేప్లో ఉంది లైన్. అయితే ఈ లైన్ సరిపోయింది, పూర్తిగా వచ్చేసింది. ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తే ఎట్టుండాలండి? అలా ఉండాలి. అలా ఉండాలంటే ఈ కరువుకి ఎటువైపు ఉంది ఆ లైన్? లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ ఆన్సర్, రైట్ సైడ్ ఉన్నది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్ టాప్ ఫిగర్కి మిర్రర్ ఇమేజ్ అని అనుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ చూడండి ఇలా క్లోజ్ అయింది, ఇక్కడ ట్రయాంగిల్ చూడండి ఇలా వచ్చి ఇప్పుడు ఇది క్లోజ్ అవ్వాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ కార్నర్ వరకు ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉండాలి. వచ్చిందా? రాలేదు. ఇక్కడ ఈ కార్నర్ నుంచి లైన్ ఇలా రావాలి, రాలేదు. ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వచ్చింది. సో మరి ఈ రెండిట్లో ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు ఈ షేప్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఇది ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఇది ఒకటి ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ ఇంకొకటి డ్రా చేయాలి. సో ఇప్పుడు మనకి మిగిలిన దాంట్లో ఇది వి షేప్లో మనకి ఇక్కడ వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ ఏ షేప్లో ఉంది? ఇది ఏ షేప్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఇది వి షేప్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి ఇక్కడ ఒక్క డాట్ మాత్రమే ఉంది, ఇక్కడ డాట్కి సర్కిల్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ అసలు డాటే లేదు, ఇది ఆన్సర్ కాదు. అయితే ఈ డాట్ అన్నిట్లో కూడా చిన్నదిగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం పెద్దదిగా ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఇది ఆప్షన్ నెంబర్ సి.